ఏపీ కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 47 మంది బస్సులో ఉన్నారు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. ఏపీ కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో శృతి, హారిక, అభినందన్, జర్విత, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6 తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 2 పిల్లలతో పాటు 19 మంది మృతి చెందినట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. మృతుల్లో 6 తెలంగాణ వాసులు ఉన్నట్లు చెప్పారు. బైకును ఢీకొనడంతోనే బస్సుకు ప్రమాదం జరిగిందన్నారు. డెడ్ బాడీలను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ టీంలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు ప్రమాదంలో 2వ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. చిన్నటేకూరు దగ్గర జరిగిన ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం ఓ బైక్ను ఢీకొట్టడమే. బస్సును బైక్ ఢీకొట్టడమే, దానివల్లే ఈ ఘోరం జరిగింది. బైక్ ఢీకొట్టిన తర్వాత దాన్ని 300 మీటర్లకు లాక్కెళ్లింది. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా చనిపోయాడు. మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్కి చెందిన శంకర్గా గుర్తించారు అధికారులు. ప్రమాదంలో హైదరాబాద్ మియాపూర్కి చెందిన జయసూర్య గాయపడ్డారు. ఆయన సొంత గ్రామం కడప జిల్లా నెమిలిదిన్నె గ్రామం. మియాపూర్ మక్తమ్ మహబూబ్పేట్లోని ప్రజా షెల్టర్ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు జయసూర్య. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్వ్యూ కోసం బెంగళూరుకి బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ అయింది. దీంతో మూసపేట వెళ్లి బస్ ఎక్కాడు జయసూర్య. ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో వివరించాడు. 2 కాళ్లకు గాయాలయ్యాయని, కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు జయసూర్య. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకి చెందిన తల్లి కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి సంధ్యారాణి, కూతురు చందన మంటల్లో సజీవ దహనమయ్యారు. చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు అధికారులు. సంధ్యారాణి భర్త ఆనంద్తో కలిసి 2007 నుంచి మస్కట్లో ఉంటున్నట్లు తెలిసింది. వీరి కొడుకు శ్రీవల్లభ అలహాబాద్లో ఐఐటి కాలేజీలో చదువుకుంటున్నాడు. అయితే బంధువుల పెళ్లితో పాటు దీపావళి వేడుకల కోసం 4 సొంతూరికి వచ్చారని తెలిసింది. పండగ తర్వాత ఆనంద్ మస్కట్కి, శ్రీవల్లభ అలహాబాద్కు వెళ్లిపోగా సంధ్యారాణి అనారోగ్యం కారణంతో ఆగిపోయింది. నిన్న సంధ్యారాణి కూతురు చందనను బెంగళూరులో వదిలి తాను మస్కట్ వెళ్లేందుకు బెంగళూరుకు వెళ్తూ ఉండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు. ఘోర రోడ్డు ప్రమాదంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఘటనా స్థలం ప్రయాణికులు, బంధువుల ఆర్తనాదాలతో మారుమోగుతోంది.